హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించైతే చెప్పాలనుకుంటున్నాను. అది పాస్‌పోర్ట్ గురించి. పాస్‌పోర్ట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరందరూ చేసే బిగ్ మిస్టేక్ ఏంటి అంటే యూట్యూబ్‌లో 4 వీడియోలు చూసేయడం. అర్థమైపోయింది ఇంకా ఓకే అని చెప్పేసి టకమని అప్లై చేసేస్తారు. అదే మనం చేసే బిగ్ మిస్టేక్ ఏంటి అంటే పూర్తిగా తెలియకుండా ఒక 4 వీడియోలు చూసి మనం అప్లై చేసేయడమే. నేను కూడా అదే చేశాను. నేనైతే వీడియో చూసాను. యూట్యూబ్‌లో వీడియోస్ చూసి అప్లై చేసేసాను. చేశాకే స్లాట్ బుక్ చేసుకున్నాను. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళాను పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి. వాళ్ళేం చేశారంటే రిజెక్ట్ చేశారు. అది ఎందుకు రిజెక్ట్ చేశారంటే, అసలు మిస్టేక్ ఏం చేశానంటే నేను, ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ విషయంలో. ఏంటి అంటే, నేను అడ్రెస్ ఏంటి అంటే, మా ఆధార్‌లో డోర్ నంబర్ అనేది ఆధార్‌లో అప్డేట్ అయ్యి లేదు. నేను చేసుకోలేదు. చేసుకోకుంటే నేనైతే ఐ మీన్ అప్లికేషన్ అనేది పెట్టేసాను. సో, ఏంటి అంటే అక్కడ రిజెక్ట్ అయింది. సో, మీరైతే ఎవరైతే పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో, ముందు మీ అడ్రెస్ చెక్ చేసుకోండి. ఆధార్‌లో సరిగ్గా ఉందా లేదా? ఇన్ కేస్ అంతా ఓకే బావుంది అంటే మీరు అప్పుడే మాత్రమే మీరు పాస్‌పోర్ట్‌కి అప్లై చేయండి. ఇన్ కేస్ లేదు ఆధార్‌లో సరిగ్గా మా అడ్రెస్ లేదు అంటే ముందు మీరు ఐ మీన్ సచివాలయానికి వెళ్ళి ముందు మీ అడ్రెస్‌ని ఆధార్‌లో అడ్రెస్ మార్చుకోండి. అప్డేట్ చేసుకోండి ముందు. చేసుకున్నాకే అప్లై చేయండి. ఆధార్‌లో మన అడ్రెస్ ఏముందో సేమ్ అదే అడ్రెస్ మనం పాస్‌పోర్ట్ అప్లికేషన్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏం చేంజ్ చేసినా మీ పాస్‌పోర్ట్ అనేది పాస్‌పోర్ట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. ఇదైతే డామ్ ష్యూర్. ఈ మిస్టేక్ అయితే ఎవరు చేయకండి.